నా పేరు మాలతి. నా వయసు 32. రవి వయసు 30. వాడు నాకు దూరపు చుట్టం, తమ్ముడు వరుసవుతాడు. ఒకసారి మా ఆయన లాంగ్ టూర్ మీద వెళితే కొద్ది రోజులు ఉందామని వాళ్ళింటికి వెళ్ళాను. ఒకరోజు భార్యాభర్తలు పడకటింట్లో ఉండగా చూడాలని కుతూహలం ఆపుకోలేక ఎంత కంట్రోల్ చేసుకున్నా కుదరక తొంగి చూశాను. ఎందుకో మరి ఎంత తప్పనిపించినా కుతూహలం ఆపుకోలేకపోయాను. ఒకరోజైంది. 2 రోజుల తర్వాత వాళ్ళు మళ్ళీ కలిశారు. నిజంగా మరదలు చాలా ఫ్రీగా ఉంది బెడ్ మీద. నాకే ఆశ్చర్యం వేసింది. పగలు ముంగిలా ఉండే మనిషేనా అనిపించింది. కానీ ఆ రోజు జరిగింది ఆ సంఘటన. కిటికీ సందులో నుంచి అప్పుడప్పుడు చూస్తున్న నాకు మా రవి ఎప్పుడు బయటకొచ్చాడో గమనించలేదు. నేను కిటికీ సందులో నుంచి వారి గదిలోకి చూస్తూ ఉండగా బయటికి వచ్చి నన్నే గమనిస్తున్నాడు. అంతే, ప్రాణం పోయిన ఫీలింగ్. ఆ క్షణంలో నా ఫీలింగ్ చెప్పలేను. చావాలన్న ఫీలింగ్. అంతే, తను కొద్ది క్షణాలు అలాగే చూసి వెళ్ళిపోయాడు. 2 రోజులు గడిచాయి. ఊరు వెళ్ళిపోదామనుకున్నాను. నాలో ఉత్సాహం అంతా నీరు కారిపోయింది. ఈలోగా మరదలికి ఏదో పని పడి వాళ్ళ ఊరు వెళ్లాల్సి వచ్చింది. తొందరగా వచ్చేస్తాను, వెళ్ళకు అని చెప్పింది. తను వెళ్ళాక 2 రోజులు గడిచాయి. మాటామతి తక్కువ. తనే 1-2 మాటలు మాట్లాడుతున్నాడు అప్పుడప్పుడు. ఒకరోజు ఉండబట్టలేక సారీ రా అనేశాను. తను గుర్తుకొచ్చినట్టు చూసి, ఓహ్ అదా, పర్వాలేదులే అని నవ్వేశాడు చిన్నగా. కొంతసేపు ఏవో మాట్లాడాక, మరదలికి తెలుసా అన్నాను. ఏది అని గుర్తుకొచ్చి, అదా, తనకెలా తెలుస్తుంది అన్నాడు. నువ్వు చెప్పలేదా అని అడిగా. ఛ, బుద్ధి లేదు, ఏమని చెప్పను అన్నాడు. హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నాను. సాయంత్రం కల్లా ఫ్రీ అయ్యాను. షాపింగ్కి వెళ్ళాము, ఇద్దరం చీరలు కొనటానికి. షాప్లో సరదానే గడిచింది. షాప్లో మళ్ళీ ఆ టాపిక్ వచ్చింది. అబ్బా వదిలే ఆ విషయం అన్నాడు. ఏమో, ఏమనుకున్నావో నా గురించి అని భయం. అంటే, పర్వాలేదు, ఆ క్యూరియాసిటీ అందరికీ ఉంటుందిలే, మన బ్లడ్లోనే ఉంది అన్నాడు. నేను ఉలిక్కిపడి, ఏంటి అంటే, ఏం లేదు అన్నాడు. ఏం కాదు చెప్పు అంటే, అబ్బా నాకు కూడా అలవాటుంది సరేనా అనేశాడు పక్కకు తిరిగి నవ్వుతూ. అంటే అన్నాను. తను మాట్లాడకపోతే జబ్బ పట్టుకొని నా వైపు లాగుతూ. షాప్ అతను చూస్తుంటే కొంచెం ఇబ్బందిగా తను, ముందు బట్టలు చూడు అన్నాడు. నేను చూస్తూ నెమ్మదిగా, ఛీ నేనే అనుకున్నాను, సిగ్గులేదు అన్నా. ఎందుకు అన్నాడు. అదో సరదా అంతే అనేశాడు తేలిగ్గా. నాలో అపనమ్మకం. అంటే నువ్వు కూడా అని ఆగిపోయి మళ్ళీ తిరిగి, ఛీ మన ఇంట్లో చూసేవాడివా అన్నా నెమ్మదిగా. ఏం మాట్లాడకపోతే చెప్పు సిగ్గెందుకు అంటే, అవును అన్నాడు తల్లేటో తిప్పి. అంటే నన్ను మీ బావను చూశావా తడబడుతూ అడిగా. మాట్లాడకపోతే రెట్టిస్తే మరీ వివరంగా చెప్పాలా అన్నాడు. సిగ్గు కోపం అన్నీ. కానీ నేను అదే పని చేశాను. ఏమనలేకపోయాను. చీరలు కొన్నాక బ్రా కొనాల్సి వచ్చి, నువ్వు నడు నేనొస్తాను అన్నాను. ఎందుకు అన్నట్లు చూసి, ఓ అవి కొనాలా, పర్వాలేదు నడు అని వెళ్ళాము. వాడు వెంట రావడంతో షాప్ కుర్రాడు, రండి సార్, ఇవి కొత్త మోడల్వి, మీ ఆవిడ గారికే కదా తీసుకోండి అంటే, నేనేదో చెప్పబోతే తను వాడికి అవి కాదు వేరే సైజ్ అంటూ కరెక్ట్గా నా సైజ్ చెప్పాడు. నా గొంతులో ఏదో పడ్డట్టయింది. నా తత్తరపాటు చూసి, అబ్బా వాడికి మనం ఎవరమో ఏమవుతామో చెప్పాలా మరీను అంటే, అది కాదు అంటూ నానిస్తే, ఏంటి అన్నాడు మొహం కందగడ్డలా చేసుకొని. అదే నా సైజ్ చెప్తున్నావు అన్నా కొద్దిగా కోపంగా. చిన్నగా నవ్వి, ఏం తప్ప, సర్లే అది కూడా గొప్ప విషయమా ఏంటి, ఒకసారి చూస్తే చెప్పగలను అన్నాడు. అంటే తను చూశాడన్నమాట. ఎంత ఖచ్చితంగా చెప్పాడు అని సిగ్గు, ఏమనాలో ఏం చెయ్యాలో తెలియని పరిస్థితి. సైజు కరెక్టా కాదా అని అడిగితే తల వంచుకొని కరెక్టే అనేశాను. ఎందుకైనా మంచిది, ఒకసారి ట్రైల్ వేసుకొని చూస్తావా అని నవ్వితే, నోరు ముయ్, చూసి మరీ చెప్తున్నావు కదా అని చిరుకోపంగా అన్నాను. అవుననుకో అంటూ, అబ్బాయి ఇవి ప్యాక్ చేయి అని ఇచ్చాడు. స్కూటర్పై వస్తుంటే వెనక కూర్చోవడం కొద్దిగా ఇబ్బంది అనిపించింది. అలా ఇంటికొచ్చాము. మధ్యలో అప్పుడప్పుడు తనేంటి అలా అయిపోయావు అంటుంటే నేనేమనలేదు. తర్వాత ఇంటికి వచ్చాక ఏవో చిన్న చిన్న మాటలు. మధ్యలో ఆగలేక టీవీ చూస్తున్న తన దగ్గరికి వెళ్ళి విసురుగా, అసలెప్పుడు చూశావు అని అడిగేశాను. నవ్వి తల తిప్పుకుంటే, చెప్పు అని గద్దించాను. అబ్బా చెప్పడం తప్పైపోయింది నీకు, వదిలే, ఎప్పుడో మర్చిపోయాను సరేనా అన్నాడు. ఏం కాదు చెప్పు అంటే, ఇక ఊరుకోనని అర్థమై, ఒకసారి బాత్రూంలో మన ఇంట్లో నువ్వు బావ ఉంటే చూశాను. అంతే, ఒక్కసారిగా నాకు ఆ రోజు బాత్రూంలో ఎంత పచ్చిక ప్రవర్తించానో గుర్తుకొచ్చింది. ఓ ఆ రోజు నువ్వు లేవు కదా అంటే, అప్పుడే వచ్చాను, మీ సరదా చూసి మళ్ళీ బయటికి వెళ్ళిపోయాను.
అంతా చూసే వెళ్ళుంటావు అంటే అవును అన్నాడు. సిగ్గులేదు ఎలా చెప్తున్నాడో చూడు. లేకపోతే అంత మంచి సీన్ చూసేవాణ్ణా? చెప్ప మీద గట్టిగా ఒకటిచ్చాను. అబ్బా అని అరిచాడు. అబ్బా ఎంత గట్టిగా కొట్టావో అన్నాడు చెంప రాసుకుంటూ. మరి కొట్టక ముద్దు పెట్టుకుంటారా అన్న కోపం తగ్గక. అప్పుడు అంతే, ఆ రోజు కూడా అంతే, బావని అలాగే కొట్టావు అన్నాడు కొంటెగా నవ్వుతూ. నోరు ముస్తావా లేదా? నేనే కాదు మీ ఆవిడ కూడా అంతే, ఏం రెచ్చిపోతుందో చూశాగా అన్నాను. అవును మరి ట్రైనింగ్ నేనే ఇచ్చాను నిన్ను చూసి అన్నాడు. అంటే చీ అన్న అప్రయత్నంగా. మరి నాతో ఆ మాటలు మాట్లాడితే అలాగే చెప్తా అన్నాడు. సిగ్గులేదు, నీకు తగ్గ పెళ్ళామే దొరికింది అన్న. మరీ నీ అంత కాదులే అన్నాడు. నోరుమి, అక్కతో ఇలాగేనా మాట్లాడేది? మరి తమ్ముడిని చూడవచ్చా? నేనేం చూడలేదు, అంతా చీకటి. పాపం లైట్ వేసుకున్నాంగా, ఏం చూడలేదులే. పోనీ ఈసారి తను రాగానే పెద్ద లైట్ వేసుకుంటాంలే. నోరు ముస్తావా లేదా అని కసిరాను. నువ్వనొచ్చు, నేనంటే తప్పయింది. చేతులు రెండు చప్పుడయ్యేలా జోడించి, మహాప్రభు తప్పైపోయింది, ఇంకెప్పుడు చూడను. ఏదో తమ్ముడు ఏం తిప్పలు పడుతున్నాడో, అసలు మరదలు సుఖపడుతుందో లేదో అని ఏదో కుతూహలంతో చూశాం. అబ్బా, సుఖపడుతుందో లేదోనన్నా, లేకపోతే ఏం చేసేదానివి? ఏదో మరదలకి చెప్పేదాన్ని. అదే ఎలా సుఖపెట్టాలో అనా? అవును. థీరీనా? అవును. రాకపోతే ప్రాక్టికల్గా కూడా చెప్పేదానివా? ప్రాక్టికల్గా కూడానా అంటే? ప్రాక్టికల్గా కూడా చూపించేదానివా అని కొంటెగా నవ్వుతున్నాడు. విసురుగా వాడు ఎదురుగా వచ్చి, అంటే నీ ఉద్దేశం నేను మీ బావ ఎంత లోకువైపోయాను, ఎలా మాట్లాడుతున్నావు? హబ్బా సరదాగా తీసుకో. ఏం సమాధానం చెప్పాలో తెలియక ఉండు, పాలు పొంగుతున్నట్లున్నాయి, అసలు బుద్ధి లేకుండా తయారయ్యావు అంటూ వంటగదిలోకి వెళ్ళిపోయాను. వంటగదిలోకి వెళ్ళాక నాకు కొద్ది క్షణాలు ఆలోచన. ఏమిటి టాపిక్ ఇలా వెళ్తుంది అనుకున్నా. వెనకాలే వచ్చాడు. అక్క, మరి తప్పు మాట్లాడానా? కోపం తెప్పించానా? సారీ అన్నాడు చిన్నగా. పర్వాలేదులే అనేశాను. ఏదో సరదాగా అలా ఆ మాటలు వెళ్ళాయి అంతే కదా అన్నాను. మాటలే కాదు అని ఆగాడు. తన వైపు తిరిగి ఏంటి అన్నట్లు చూశాను. మాటల కంటే చేతలు ఇంకా సరదాగా ఉంటాయేమో అన్నాడు. కోపంగా తలెత్తి చూశాను. పాలు పొంగుతున్నట్లున్నాయి, స్టవ్ అర్పు అంటూ మాట మారిస్తే అటు తిరిగాను. వెనకే ఆనుకొని నిలబడుతూ చేతలు పర్వాలేదా అన్నాడు వణుకుతున్న గొంతుతో. రవి వెళ్ళు ముందు ఇక్కడి నుంచి అన్నాను. నా గొంతులో అంత కోపం లేదు, నాకే తెలుస్తుంది. నా ముఖం ఎర్రబడింది. పక్కకు విసురుగా తిరిగి నేను రేపు ఊరెళ్ళిపోతాను అన్నా. తను లేక నువ్వెళ్ళిపోతే భోజనం ఎలా అన్నాడు. నేనేమనలేదు. మరీ ఫ్రంట్ ఓపెన్ జాకెట్ వాడతావేంటి, పెద్ద వయసు అయిపోయినట్టు అన్నాడు. సడన్గా వాడి వైపు చూసి బయట సర్దుకున్నాను. పాలున్నాయా అన్నాడు. ఏం టీ తాగుతావా అన్నాను. పాలైతే బెటరేమో అంటూ కొంటె నవ్వు నవ్వాడు. లేవు అన్నా. లేవా అన్నాడు సన్నగా నవ్వుతూ. నా కొళ్ళు మండింది. అసలు నేను నీ అక్కని, గుర్తుందా? నాతో ఇలాగ మాట్లాడడం ఏంటి? ఓ అక్కవి కదూ. తను లేకపోతే అందరూ నా పెళ్ళాలే అనిపిస్తుంది. అయినా ఏమో తనతో కంటే అక్కతో మాట్లాడితేనే బాగుంది. నిజం, ఎందుకో మరి అన్నాడు చిన్నగా. అదేంటి అన్నట్లు చూస్తే, ఏమో మరి మాట్లాడితేనే ఇంత బాగుంది. ఓ మాటల కన్నా చేతలైతే ఇంకెలా ఉంటుందో అన్నాడు.